గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరు వాడల్లో చిన్న పెద్ద అంతా కలిసి భోగి మంటలు వేసుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా విడకలతో భోగి మంటలు వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఊరు వాడ సంక్రాంతి సంబరాలు చాలా వైభవంగా ఉత్సాహంగా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఊరు వాడలో ఆ పిల్ల పాపలతో అందరూ కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఆ భోగి పండుగలు వేసుకుని భోగిలో ఏదైతే పిడకలు అంటే ఆవు పేడతో తయారు చేసిన పిడకలు వేయటం అనేది ఒక సాంప్రదాయం. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే దిశగా ఈ పిల్లలకి భావితరాలకు కూడా సంక్రాంతి సంబరాలు చేయటం ద్వారా ఒక అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈరోజు భోగి పండుగ చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. గోదావరి జిల్లాలో అలాగే కోడి పందాలు నిర్వహణకు కూడా భారీగా బరులేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మన కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఏ విధంగా ఇక్కడ భోగి పండుగ జరుపుకుంటున్నారు, సంక్రాంతి సంబరాల ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా భోగి పండుగ జరుపుకుంటున్నాం, ఈ భోగి పండుగ ఒక ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా మహిళలు దీన్ని చేస్తూ ఉంటారు? ఈ ముఖ్యంగా ఈ రోజున మన తెలుగు జాతి మొత్తం ఆనందంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ. అనేక ప్రాంతాల్లో ఈ కోడి పందాలు నిర్వహణకు కూడా బరులు భారీగా ఏర్పాటు చేశారు. ఈ బరులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సంప్రదాయ కోడి పందాల నేపథ్యంలో పన్నం బరులు కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాలంతా కూడా సంక్రాంతి సంబరాల్లో ప్రజలు మునిగిపోయారని చెప్పేసి కెమెరామెన్ నానితో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.